అందరికి నమస్తే. నాతో ఉన్నారు ఒక డైనమిక్ ఎమ్మెల్యే ఆర్మూర్ టైగర్ వైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. నేను టైగర్ అని సంబోధించిన, ఎందుకంటే నేను చాలామంది ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్కి వెళ్ళి చాలామంది ఎమ్మెల్యేలను చూసిన, మినిస్టర్లను చూసిన, ముఖ్యమంత్రిని చూసిన యాజ్ ఏ పొలిటికల్ రిపోర్టర్గా. మీరు కొద్దిగా డైనమిక్గా మాట్లాడతారు, ఏదన్నా ముఖం మీద మాట్లాడతారు. అందుకే నేను మిమ్మల్ని మా ఆఫీస్ కూడా ఆహ్వానించిన. సంతోషం. రైట్. మీరు ఏంది సార్, ఎర్రచందనం బిజినెస్ ఏంది, రాజకీయాలు ఏంది, అది రెండు డిఫరెంట్ కదా? ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పాలు అమ్ముతాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో సాక్షి పేపర్ అమ్ముకుంటాడు, ఒక్కొక్క రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఎవరు వ్యాపారాలు కాని వాళ్ళు రాజకీయాలకు వచ్చారు చెప్పండి. రాజకీయాలకు వచ్చి వ్యాపారం చేయడం వేరు, వ్యాపారులుగా ఉండి అది కూడా ఎర్రచందనం అనేది అసలు ఎవరు చేయరు. రైట్, కరెక్ట్. ఎర్రచందనము ఎవరు ఎందుకు చేయకపోవడం దాని మీద ఉన్న అపోహలు కారణం. ఎందుకంటే ఇది ఎర్రచందనం అనేది ఒక అరుదైన వృక్షము. అది ముఖ్యంగా మన శేషాచలం ఫారెస్ట్లోనూ దొరుకుతుంది. ముఖ్యంగా రాయలసీమ, ప్రధానంగా కడప, కర్నూలు అండ్ చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాలలో నాణ్యమైన ఎర్రచందనం దొరుకుతుంది. అది ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలం నుంచి ఎగుమతులు అవుతున్నాయి. మీరు కావాలంటే ఇండియన్ కస్టమ్స్ పాత రికార్డ్స్లోకి వెళ్ళండి, 1881 కస్టమ్స్ రికార్డులోకి వెళ్ళండి, 1853 కస్టమ్స్ రికార్డులోకి వెళ్ళండి. కాకపోతే మీకు ఎక్కడ దొరకకపోతే బ్రిటిష్ లండన్లో కూడా ఉన్నాయి. బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేశారు ఎర్రచందనం. అదొక దృఢమైన కలప, అంతే. దృఢమైన కలప కాబట్టి, అరుదైన కలప కాబట్టి కొద్దిగా డిమాండ్ ఉంటుంది. అది బువ్వ లేనోడు, భుక్తి లేనోడు, ఎవడైతే ఆకలి కేకలతో ఉన్నాడు, అటవీ ప్రాంతం పక్కన ఆదిలాబాద్ అడవుల పక్కన టేకు ఎట్లయితే కొట్టుకుంటారో చిన్న చిన్న వాళ్ళు, అలా కొద్దిమంది అక్కడున్న ఇబ్బంది కానీ కొద్దిగా ఏదో స్మగ్లింగ్ అట్లా చేస్తూ ఉంటే గవర్నమెంట్ దాన్ని సీజింగ్ చేస్తుంది. అవును, మేము కూడా ఇప్పుడు ఎర్రచందనం అంటే ఓన్లీ స్మగ్లింగ్, తమిళనాడు నుంచి ఎవరో కూలీలు వచ్చిండ్రో ఏదో కొడుతుంటే పట్టుకున్నారు, లేకపోతే లారీ పోతుంటే పట్టుకున్నది, ఇట్లాంటివి చూసినాం. కానీ ఇది ఒక బిజినెస్, దీనికి ఒక ఆథరైజ్డ్ బిజినెస్ అనేది ఫస్ట్ టైం. అది గవర్నమెంటే యాక్షన్ పెడితే మేము కొంటాము. ఇప్పుడు గవర్నమెంటే యాక్షన్ పెడుతుంటుంది. ఏదైతే వీళ్ళు తీసుకెళ్తుంటే పట్టుకున్నది ఉంటుందో, ఇప్పుడు ఖమ్మము, ఆదిలాబాద్లో టేకు పట్టుకుంటారు. ఆదిలాబాద్లో లాగింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఖమ్మంలో ఉంటుంది. వీళ్ళు యాక్షన్ పెడతారు టేకు. అక్కడ ఎర్రచందనం పడిపోయింది కాబట్టి ఎర్రచందనం పట్టుకున్నది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటుంది, దాని ద్వారా యాక్షన్ పెడతారు, గ్లోబల్ టెండర్స్. దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. మిగతా కంపెనీల కన్నా హైయెస్ట్ బిడ్ జపాన్, అదర్ కంట్రీస్ కంపెనీస్ కూడా వస్తాయి, గ్లోబల్ బిడ్డింగ్ కాబట్టి. దాంట్లో గవర్నమెంట్ దగ్గర మెటీరియల్ కొని గవర్నమెంట్కి డబ్బులు కట్టి, జిఎస్టీ కట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, టీసీఎస్ కట్టి, ప్రభుత్వ అన్ని అనుమతులతో కస్టమ్స్ పోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాం. మిగతా భారతదేశంలో ఏవైతే వేలాది ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతాయో, టెక్స్టైల్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, స్టోన్ కావచ్చు, గ్రైనైట్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, దానిలాగా ఇది ఒక ప్రోడక్ట్, అంతే. అంటే మీరేమి అడవిలోకి పోయి కొట్టరు చెట్లను, జస్ట్ ఎవరో కొడతారు. అల్లు అర్జున్కి ఇట్లా కొడతాడు. అల్లు అర్జున్ కొట్టింది గవర్నమెంట్ పట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టుకుంటారు, వాళ్ళు అమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళు అమ్ముతారు, మేము కొంటాము. పట్టుకున్నది అమ్ముతారు, మీరు కొంటారు. వాళ్ళు పట్టుకున్నది వీళ్ళు అమ్ముతారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అమ్ముతారు, మేము కొంటాము. మీరు కొని ఎక్స్పోర్ట్ చేస్తారు బయటకు, అంతే. ఈ మధ్య పుష్ప సినిమా వచ్చింది ఎర్రచందనం మీద. ఆల్రెడీ ఇదంతా స్మగ్లింగ్ గుడ్స్, లేకపోతే ఎంత దొంగతనంగా అమ్ముతారు అనే దగ్గర నుంచి ఆ సినిమా ఇంకా బాగా స్మగ్లింగ్ అంటే ఇంతే, ఇంకా ఎర్రచందనం అంటే దొంగతనంగా అమ్ముతారు. ఆ సినిమా చూసిందా మీరు? ఆ సినిమా నేను మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఏమో చూసినా అనుకుంటా, మరి ఏదో విజువల్స్ వీడియో యూట్యూబ్లో. సినిమా అన్నప్పుడు కొద్దిగా మసాలాలు జోడించాలి, హీరోయిన్ స్టెప్పులు వేయాలి, మంచి మంచి పాటలు పాడాలి, అల్లు అర్జున్ ముద్దెట్టుకోవాలి హీరోయిన్, అవి నిజ జీవితంలో ఉండేవి. సినిమా అన్నప్పుడు కొన్ని మసాలాలు, ప్రజలు మెచ్చే విధంగా ఒక దర్శకుడు తన ఇన్నోవేషన్స్తో మూవీ తీసి ఉంటుంది. దాంట్లో మ్యాక్సిమం ఒక 5% నిజం ఉంది, 99% మరి సినిమా హిట్ కావాలి. నిజం తీస్తే ఇట్లా మళ్ళీ అది మా భూమి సినిమా, రంగుల కళ సినిమా అవుతుంది. అల్లు అర్జున్ స్టార్డమే పడిపోతుంది నిజంగా తీస్తే.
బెనిఫిట్ కూడా అట్లే ఉంటుందా? ఆ సినిమాలో చూసిన బెనిఫిట్ ఏమున్నది మామూలుగా ఉంటుంది. అందులో మామూలు 15%, 10%, 15% ఉంటుంది వ్యాపారంలో. మార్జిన్ అన్నింటి ఉన్నట్లు 10-15% ఉంటుంది. 10 లక్షలకు కొంటే 12 లక్షలకు అమ్ముతాం, 20 లక్షలకు కొంటే 24 లక్షలకు అమ్ముతాం, 50 లక్షలకు కొంటే 55 లక్షలకు అమ్ముతాం, లక్షకు కొంటే 1,20,000కి అమ్ముతాం. మీరు ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు? మేము జపాను, చైనా, సింగపూరు, దుబాయ్, హాంకాంగ్, ముఖ్యంగా 5 దేశాలు. ఎంత ఉంటుంది మీ టర్న్ ఓవర్ ఎవ్రీ ఇయర్? టర్న్ ఓవర్స్ అవి రొటీన్గా కావే, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. వ్యాపారం అనేది మొత్తం ఇప్పుడు కూడా తగ్గించడం, ఎందుకంటే ఇప్పుడు అంత ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పడిపోయింది. అది అక్కడ కూడా కంట్రీస్లలో ఇప్పుడు జపాన్ వాళ్ళు ట్రెడిషన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగానే స్మార్ట్ టెక్నాలజీకి వచ్చిండ్రు. అదొక ఫుడ్ను కూడా వాళ్ళు చిన్న ఇంతకుముందు అంటే దే ఫీల్ గుడ్ లక్, చైనీస్ కానీ జపానీస్ కానీ. ఎట్లా ఏంటి మీరు ఎర్రచందనం అసలు ఇదో బిజినెస్ చేసాను, ఏదో వేరే బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం, 4 పైసలు సంపాదిద్దాం, రియల్ ఇట్లా ఉంటాయి ఎస్టేట్ కదా. మెయిన్ బిజినెస్ అది రియల్ ఎస్టేట్, కానీ దానికి ఫేమ్ కాలేదు, దీనికి ఫేమ్ అయిపోయాను. క్లిక్ కాలే అక్కడ, క్లిక్ అయ్యాను. మరి దాన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేస్తాను నేను, కన్స్ట్రక్షన్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాను, టర్మరిక్ ఎక్స్పోర్ట్ చేస్తాను, అగ్రో స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేస్తాను, కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఉంది. ఇవన్నీ ఫేమ్ కాలేదు నేను. ఎర్రచందనం క్లిక్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ కదా 100 పువ్వులు చేసినాడు ఇటు కాకపోతే అది పుష్ప అంటున్నట్టు మనం కూడా ఎర్రచందనంలో అంటే గుర్తింపు వచ్చింది. రెండోది ఏంటంటే దానివల్ల కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు మేము ఒక బ్రాండింగ్ చేసాము, రెడ్ గోల్డ్ అని. అవి వస్తువులు తయారు చేస్తున్నాము, కొద్దిగా ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తయారు చేస్తున్నాము. ఉన్నారా మన తెలంగాణలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెడ్ శాండల్ బిజినెస్ చేసేవాళ్ళు? మీరు ఒక్కరే ఉన్నారా? నేను ఇప్పుడు లీగల్గా 99% ఎక్స్పోర్ట్ చేసేది నేనే. ఈ మధ్యన ఒకళ్ళిద్దరు వస్తున్నారు, మద్రాసు వాళ్ళు మద్రాసు నుంచి వస్తారు, మనం లేరు, తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళిద్దరు అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు, చిన్న వాళ్ళు. అదేంటే మాకు సప్లై చేస్తారు వాళ్ళు కొంటారు, వాళ్ళు రైతులు ఫార్మర్స్ దగ్గర కొని మాకు సప్లై చేస్తారు వాళ్ళు. ఎట్లా ఈ రాజకీయాలకు రావాలని ఉండేనా, లేకపోతే ఈ బిజినెస్ చేసినాక 4 డబ్బులు సంపాదించినాక రియల్ ఎస్టేట్ పాలిటిక్స్ పోవాలనుకున్నారా? బిజినెస్ చేసి చాలా రోజులైంది, వ్యాపారం కూడా తగ్గించి కూడా చాలా రోజులైంది. నేను సుమారు 2014 నుంచి కూడా, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో, రాష్ట్రం విడిపోయిన నుంచి కొద్దిగా సరైన అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మిగతా ఆఫీసర్స్ కావచ్చు, సరైన సహకారం లేదు ముందులాగా. కాబట్టి దాన్ని తగ్గించినాము. కానీ అక్కడ ఉన్న మా కొద్దిగా స్టాఫ్స్ ఎవరైతే ఉంటారో 100 మంది, వాళ్ళ జీవనోపాధి కొట్టకూడదని ఏదో వాళ్ళ వరకు వాళ్ళ జీతాలు, ఆఫీస్ ఎక్స్పెండిచర్స్, మీరు ఎట్లా ఛానల్ నడిపించుకొని ఎట్లయితే సాలరీస్ పే చేయాలి, పవర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా వేయాలో, ఆ ఫ్యాక్టరీలో వెళ్ళాలి, వాళ్ళ సాలరీస్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు మేమేదో మిగతా వ్యాపారాలల్లో సక్సెస్ అయ్యి రియల్ ఎస్టేట్లో ఎక్కువ సక్సెస్ అయ్యాము. మేము ధనవంతులైనంత మాత్రం నా స్టాఫ్ అంతా కాలేరు కదా. వాళ్ళు ఉన్నందులో అంత నమ్ముకున్న 25 ఏళ్ళ నుంచి నాతో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ లీడ్ చేయడానికి అది కొద్ది కొద్దిగా వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు 99% నేను దాంట్లో ఇన్వాల్వ్ ఏం కావట్లేదు. ఇంకా మా డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చూసుకుంటారు. ఎంతమంది స్టాఫ్ మీ దగ్గర మొత్తం ఉంటారు? చాలామందే ఉంటారు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, అవి కావచ్చు, సుమారు ఒక 2,000 మంది వరకు ఉంటారు. ప్లేస్ ఓకే. రియల్ ఎస్టేట్ అది. రాజకీయాలకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా? ప్లాన్ ఉండే నా చిన్నప్పటి నుంచి ఏదో కావాలని? లేదు, ఏదో కావాలని ఏం లేదు. మామూలు రైతు కుటుంబం, ఏమన్నా మామూలు రైతు కుటుంబంలో ఏమిటాయి రైతుల కోరికలు. ఏదో మంచి మాగాని ఒక 10 ఎకరాలు ఉంటే చాలు, ఏదో ఒక చిన్న ట్రాక్టర్ ఉంటే పల్లెలో వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాను. అనుకోకుండా విదేశాలకు వెళ్ళడం, గల్ఫ్ కంట్రీస్కు, అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్కడున్న వేరే దేశాల వాళ్ళతో పరిచయాలు పెరగటం, సంబంధాలు పెరగటం, అక్కడ కొద్దిగా ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకోవటం, వ్యాపారంలో మెలకువలు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యాపారాలలో కొద్దిగా మెలకువలు నేర్చుకొని వ్యాపారం మొదలుపెట్టాము. అక్కడ ఎందుకంటే సింగపూర్, దుబాయ్ లాంటి చోట కొద్దిగా అవినీతి ఉండదు, బ్యూరోక్రసీ ఉండదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్, ప్రజలు కూడా అందరు కలిసిమెలిసి ఉంటారు. మన దగ్గర లేదు అట్లా. మన దగ్గర పైకి ఎదుగుతుంటే లాగుతుంటారు. అక్కడ ఎవరి వేలో వాడు పరిగెడుతూ ఉంటాడు తప్ప ఒక పక్క వాడికి కాళ్ళ మధ్యన కర్ర పెట్టారు. థింకింగే టోటల్ డిఫరెంట్. అంటే మన దగ్గర కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎప్పుడు చెడునే తిట్టుతూ కూర్చోకుండా మంచిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి. మీరు ఏం చదువుతుంది సార్? నేను ఇంటర్ చదివానండి. ఇంటర్ చిన్నప్పటి నుంచి కొన్ని
కుటుంబ ఇబ్బందుల వల్ల ఉమ్. ఆ రకంగా చదువు మధ్యలో ఆపేసి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళవలసి వచ్చింది జీవనోపాధికి. ఎన్ని ఏళ్ళు ఉన్నారు గల్ఫ్లో? నేను గల్ఫ్లో 3-4 ఇయర్స్ ఉన్నాను. ఇక రెగ్యులర్గా అక్కడ కంపెనీస్ ఓపెన్ చేయడం కానీ అవి కానీ ఇక్కడ నుంచి ఎగుమతులు చేయడం కానీ ఇప్పటికీ రెగ్యులర్ పరిచయాలు ఉంటాయి. నటుతో టీనేజ్లు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఉమ్. వ్యాపార సంబంధాలు కావచ్చు, స్నేహితాలు కావచ్చు. పొలిటికల్ ఎంట్రీ ఎట్లా తీసుకుంది? అప్పటి నుంచి అదే అడుగుతున్నా. ఇది ప్లాన్తో వచ్చిండ్రా లేకపోతే Plan తో- అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన అవకాశాన్ని నాకు వినియోగించుకున్నారా? ఎందుకంటే మాది అక్కడ ప్రాంతం వచ్చి ఆర్మూర్ ప్రాంతము, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ. నేను పుట్టినూరు కూడా అక్కడ అంకాపూర్ అనే విలేజ్. ఓకే, చికెన్ ఫేమస్. చికెన్ ఫేమస్. వ్యవసాయంలో రాష్ట్రంలోనే నెంబర్ 1. అవును. భారతదేశంలో కూడా మోడల్ విలేజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బెస్ట్ విలేజ్ కింద అవార్డు ఇస్తుంది. ఆ విలేజ్లో పుట్టాను నేను. అక్కడ ఏంటంటే స్థానికంగా నేను ఎక్కువ అంటే ఈ 10-15 సంవత్సరాలు ఎప్పుడైతే నేను ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టానో, నాకు మా గ్రామంలో ఎవరైతే నా చిన్నప్పటి నుంచి కొద్దిగా సహాయపడ్డ వాళ్ళు, నన్ను పెంచిన వాళ్ళు, పెద్ద చేసిన వాళ్ళు, నాకు ఉపయోగపడ్డ వాళ్ళు, నా అనుకున్న స్నేహితులు సన్నిహితులు అందరికీ కొద్దిగా వాళ్ళకు ఏదైనా ఉపయోగపడటము, సాయం చేయటము, వాళ్ళ పిల్లలు ఎవరుంటే విదేశాలకు పంపించడము, అమెరికా, లండన్ అట్లా. ముఖ్యంగా ఎస్సీ బీసీలు ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే కొద్దిగా సన్నిహిత సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. పేదరికం కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని విదేశాలకు పంపించడం. ఇట్లా రెండోది ఇట్లా హాస్పిటల్స్ కానీ, పిల్లల ఆపరేషన్స్ కానీ, రకరకాల హెల్త్ వైజెస్గా, ఎడ్యుకేషన్ వైజెస్గా, ఎంప్లాయ్మెంట్ వైజెస్గా చాలా రకాల సంబంధాలు ఉన్నాయి. అంతే తప్ప అక్కడ ఇంకా అంతకుమించి రాజకీయ సంబంధాలు కానీ మిగతా సంబంధాలు కానీ ఏం లేవు అక్కడ. అనుకోకుండా 2023లో అవకాశం వచ్చింది. దేవుడి రాత. ఎలక్షన్స్ ముందు 2-3 నెలల ముందు జాయిన్ అయ్యాను బీజేపీలో. అంతే. ఇది బీజేపీ ఎందుకు తీసుకున్నారు? మీకు ఏమైనా హిందుత్వం ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? దేశం అంటే ఇష్టం. దేశం అంటే ఇష్టం. దేశం అంటే ఇష్టం ఉన్న పార్టీ ఒకటే ఉంది దేశంలో, అది బీజేపీ. నాకు దేశం అంటే ఇష్టము. ఈ దేశంని ఇష్టపడే పార్టీ ఒకటే ఉంది ఈ దేశంలో, అది భారతీయ జనతా పార్టీ. డైరెక్ట్గా మీ పొలిటికల్ ఎంట్రీ టు బీజేపీ అంతే, ఇక వేరే ఏం లేదు మధ్యలో. తర్వాత కూడా ఏం లేదు. తర్వాత ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే కదా ఇక. తర్వాత కూడా ఏం లేదు. ఓన్లీ బీజేపీలో ఉంటారు. అంతే. అంతే. మోడీ గారిని కలిసిండ్రా ఎమ్మెల్యే అయిన తర్వాత? కలిశాను. ఉమ్. అని మా దేశ ప్రధాని, మన దేశ ప్రధాని. అదే మన దేశ ప్రధాని, మన దేశ ప్రధాని అంటే మేము ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొన్నాము. ఎన్నికల సభల్లో ఇట్లా కలవటం. రెండోది అమిత్ షా గారితో 3 సార్లు కలవటం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొందరలోనే నాకు గుర్తింపు రావటం. అది నా ఆర్మూరు ప్రజల ఆశీర్వాదమే అనుకుంటాను. ఎందుకంటే ఎవరో తెలియకుండా 3 నెలల్లోనే నన్ను ఆదరించి ఆశీర్వదించి ఒక 30,000 మెజార్టీతో గెలిపించడం పని. అది భారతీయ జనతా పార్టీని ఒకవైపు కడుపులలో కత్తులు పెట్టుకున్న మైనారిటీసు, అడుగడుగున హిందూ ద్వేషం నింపుతున్న పార్టీలు, రెచ్చగొట్టి విషం జిమ్ముతున్న మైనారిటీలు మా మీద, దాన్ని అన్నీ ఎదుర్కొని ఇట్లాంటి ఘన విజయం ఇచ్చిన ఆర్మూరు ప్రజల, నియోజకవర్గ ప్రజల రుణం నేను ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. మీ ఎక్స్పీరియన్స్ ఈ 8 నెలలు ఎమ్మెల్యే ప్లస్ ఒక 3 నెలలు ముందు ఎంట్రీ పొలిటికల్ మొత్తం ఎమ్మెల్యేగా, లేకపోతే 3 నెలలు 11 నెలల ఏం నేర్చుకున్నారు, ఏమి గుర్తుపట్టిండ్రు ఈ పాలిటిక్స్లో, ఏం గమనించారు మీరు? రాజకీయాలు మంచియే. కొద్దిగా మా రాజకీయ నాయకులమే కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది రాజకీయ వ్యవస్థ. రాజకీయం అంటే ఏదో చాలామంది మర్చిపోయారు. అని మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే తనను గెలిపించిన ప్రాంతం మీద, ప్రజల మీద గౌరవం ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి. అది చులకన భావంగా తయారైపోయింది. మరి అది ప్రజల తప్పంటామా, నాయకుల తప్పంటామా, లేకపోతే ఎన్నికల సమయంలో ప్రజలు వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరా, వీళ్ళు వాళ్ళ పట్ల ప్రవర్తించే తీరా, మొత్తానికి కొద్దిగా రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఏమంటారు, ఆ జాడ్యమా, ఆ చెదలు అధికార వ్యవస్థకు పట్టింది. ఆ 2 పోయి వ్యాపార రంగానికి పట్టింది. ఆ 3 పోయి ఇంకొక వ్యవస్థ ఉంటుంది, అన్నిటికీ నూతన వ్యవస్థ, ఆ వ్యవస్థ కొద్దిగా పట్టింది. ముఖ్యంగా పత్రికా రంగంకి మరీ ఎక్కువ పట్టింది. మీడియా రంగంకు కులాలుగా విడిపోయింది, ప్రాంతాలుగా విడిపోయింది. డబ్బున్న వాళ్ళే ఛానళ్ళు పెట్టడము,
అంటే ఇట్లా ఈ రకంగా అంటే ఈనాడు అంటే కమ్మ పత్రిక, సాక్షి అంటే రెడ్డి పత్రిక, ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ ఫేవరు, నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ ఫేవరు. అంటే మీడియాలో ఇట్లాంటివన్నీ బ్యాన్ చేయాలి. రాజకీయాలు ఉన్న వాళ్ళకు ఆ కుటుంబాలకు కానీ ఆ కుటుంబాలతో సంబంధం ఉన్న వారిని కానీ మీడియా రంగం రాకుండా రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ దేశంలో మొత్తం గోడి మీడియా తయారైపోయింది, మొత్తం మోడీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది మీడియా. మోడీ అండే వరకు అని అబద్ధం అండి ఇది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఈ దేశం మీద ఈ దేశ సమైక్యతను కోరుకుంటలేరు, దేశ అభివృద్ధిని కోరుకుంటలేరు. ముందు నుంచి కూడా ఇది భారతదేశం స్వశక్తితో ఎదగడం ఇష్టం లేని ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఒక జనాభా, ఈ జనాభా ప్రపంచానికి కావాల్సింది ఏంటండి? వ్యాపార సామ్రాజ్యాలకు, ఫార్మా రంగాలకు కానీ, డిఫెన్స్ రంగాలకు కానీ, ఇప్పుడు ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, మిగతా లండన్ లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు. ఇప్పుడు యూరోప్లో జనాభా లేదు, మిల్క్ పౌడర్ ప్రొడక్ట్ అవుతుంది. మిల్క్ పౌడర్ ఎక్కడ అమ్ముకోవాలా? హైదరాబాద్లో అమ్ముకోవాలా, చెన్నైలో అమ్ముకోవాలా, బెంగళూరులో అమ్ముకోవాలా. వాడి దేశ పాపులేషన్ 50 లక్షలు ఉంటుంది. మన దగ్గర మామూలు ఒక చిన్న వీధిలో కొత్త కూడా, ఒక ఏరియా కొత్త కూడా 50 లక్షలు ఉంటారు. కాబట్టి ఇది ఒక పెద్ద, ఇది మీకు చెప్పడానికి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది గ్లోబల్ సబ్జెక్టు. కాబట్టి దేశం మీద చాలామంది పగబట్టి ఉన్నారు. శత్రు దేశాలు కావచ్చు, పక్క దేశాలు కావచ్చు, అగ్రరాజ్యాలు కావచ్చు, ఇవన్నీ పగబట్టారు. కాబట్టి భారతదేశం ముందు నుంచి వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ అనేది దేశాన్ని అమ్మే పార్టీ, వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైన పార్టీ. విదేశ శక్తులకు, విదేశీ కుట్రదారులకు, సామ్రాజ్యవాదులకు, అగ్రరాజ్యాలకు, నైరేమలకు బానిస. ఈ దేశాన్ని ఒకవైపు యుద్ధం జరుగుతుంటే కూడా డ్యాన్స్ చేసిన వ్యక్తి, ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా మానపానాలు పోతుంటే పట్టించుకొని ప్రధానమంత్రి 1948 7 నుంచి 48 వరకు, అంటే ఒక ఎటువంటి అర్హతలు లేని వ్యక్తి ప్రధానమంత్రి అండి దేశానికి. ఒక్కడి స్వార్థం గురించి దేశాన్ని గెలిచాడు. హిందూ జాతిని సర్వనాశనం కంకణం కట్టుకున్న నెహ్రూ కుటుంబం. దేశం ఏమైనా పర్వాలేదు, హిందూ జాతి సమూలంగా సర్వనాశనం, సనాతన ధర్మం సర్వనాశనమైన పర్వాలేదు అనడానికి వాళ్ళు ప్రపంచం పనిన కుట్రల కుటుంబం భాగస్వామ్యం. ఈ 75 సంవత్సరాల నుంచి ఈ నెహ్రూ కుటుంబం, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, మా జాతిని అడుగడుగున నిర్మూలించిన ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా శివాలయాలు పోతున్నారు చాలా. రాహుల్ గాంధీ మా జాతి వాడు కాదు, మా మతం వాడు కాదు. చాలామంది పోతారట. మన షారుఖ్ ఖాన్ కూడా పోయాడు తిరుపతి. షారుఖ్ ఖాన్ పోయాడు. షారుఖ్ ఖాన్కు రాహుల్ ఖాన్కి తేడా ఏముంది? రాహుల్ ఖాన్ మా మతస్థుడు ఎట్లా అవుతాడు? మొత్తం మా దేశస్థుడు కాదు అనుకుంటే. రాహుల్ మన దేశస్థుడు కాదా? కాదు. ఎందుకు కాదు? రాజీవ్ గాంధీ మొత్తం కాదు అంటున్నా. ఓకే, మొత్తం కాదు, సంపూర్ణంగా కాదు. సంపూర్ణంగా మీరు ఎట్లా భారతీయుడో, సంపూర్ణంగా నేను ఎట్లా భారతీయుడినో, మీ కెమెరామెన్ సంపూర్ణంగా భారతీయుడు ఎట్లనో, అతను సంపూర్ణంగా భారతీయుడు కాదు. ఎట్లా అవుతాడు? తల్లి ఇటలీ దేశస్తురాలు, తండ్రి పరాయి మతస్థుడు. మా హిందువు కాదు రాజీవ్ గారు. మా మతం కాదు, మా దేశం కాదు. బీజేపీ అంటే హిందూ దేశం భక్తి, ఇదేనా బీజేపీ అంటే? కాదు. బీజేపీ అంటే మొత్తం 145 కోట్ల ప్రజలని పార్టీ. ముస్లిమ్స్ మా వాళ్ళే, క్రిస్టియన్స్ మా వాళ్ళే. ఎవరు క్రిస్టియన్స్? మా వాళ్ళు. ఏదో పాపం వాళ్ళకున్న ఏదన్నా కావచ్చు, ఏ రకంగా విదేశీ శక్తులు, మత తత్వవాదులు, ఆ మత మార్పిళ్ళు ఈ దేశాన్ని ధ్వంసం చేయాలనే కదా. క్రిస్టియానిటీ, ఇస్లామిక్ ఈ దేశాన్ని సమూలంగా నిర్మించాలని వాళ్ళు హిందువులు ఎక్కడ మత మార్పిడి చేయలే? చూశారు ఎక్కడన్నా మీరు? హిందువులు మత మార్పిడి చేయలేదు. హిందువుల నుంచి క్రిస్టియన్స్కో, హిందువుల నుంచి ఎక్కడన్నా ముస్లిమ్స్ కన్వర్ట్ అయిన కానీ అక్కడి నుంచి కన్వర్షన్ కాలేదు. మరి ఇది సనాతన ధర్మం 1000 సంవత్సరాలుగా నిత్య జ్యోతి అయి వెలుగుతున్నది. నిత్య జ్యోతి ఇది ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. సమస్త లోక సుఖినో భవంతు. కానీ హిందువులను రెచ్చగొడుతుంది బీజేపీ. ఇట్లాంటి మీలాంటి వాళ్ళు, మీరు ఇంకా బాగా చెప్తున్నారు అందరికన్నా ఎక్కువ. ఇట్లాంటి చెప్పి హిందువులను రెచ్చగొడుతుంది బీజేపీ అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్క అమ్మాయిని 140 మంది రేపు చేస్తారు. నిన్న బంగ్లాదేశ్లో ఒక హిందూ అమ్మాయిని 140 మంది రేపు చేస్తారు. ప్యాంట్లు ఇప్పుకుంటా ఊచకోతకు వస్తున్నారు హిందూ యువకుల్ని బంగ్లాదేశ్లో. ఆడబిడ్డలని కాళ్ళు చేతులు కట్టేసి సామూహిక మానభంగాలు చేసి తగలబెడుతున్నారు. హిందూ యువకులని
పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. తగలబెట్టినాక కూడా ఏ పాపం చేశారు వాళ్ళు? ఏం చేశాం మేము హిందువులు? ఏం పాపం చేశాం చెప్పండి? హిందువుగా పుట్టడమే నేరమా? లేదు. 1971లో 3-4 వేల మంది సైనికులు చనిపోయి బంగ్లాదేశ్ అనే దేశానికి జన్మనివ్వడమే మేము చేసిన నేరమా? మా ఫిరంగులు, మా మందుగుండు, మా సైనికుల ప్రాణాలు అర్పించి ఆ జాతిని, నీతి లేని జాతిని కాపాడమే మేము చేసిన నేరమా? 1971 మానేక్ షా గారు భారతదేశం చేసిన ఒక చిన్న తప్పుకు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే నా కొడుకులు బంగ్లాదేశ్లో వేలాది మంది, లక్షలాది మంది మా హిందూ సోదరులని రోళ్ళ మీద బహిరంగంగా వేలాడదీసి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఎవరున్నారు వాళ్ళు? చెప్పండి రా ఎవరన్నా. ఎవడి నోరెందుకు పెగలదరా మీకు? ఎక్కడో పలస్తీన్ అంటే జై పలస్తీన్ అంటారు, ఎక్కడో కొవ్వొత్తులు అన్నారు. ఎందుకు వెలగట్లేదురా మీ కొవ్వొత్తులు? ఎవ్వరు రారెందుకురా హిందువుల గురించి? కనీసం సానుభూతి చెప్పండిరా, కనీసం సానుభూతి చెప్పండిరా. వేలాది గుళ్ళు, వేలాది హిందువులని ఊచకోత కూస్తుంటే కొద్ది ఒక కొవ్వొత్తి వెలిగించండి రా. ముఖ్యంగా రాహుల్ ఖాన్, 22 ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ పోయినాయి మీ నోరులో? ఎక్కడ పోయినావు స్టాలిన్? ఎక్కడ పోయినావు కనిమొళి? ఎక్కడ పోయినావు సిద్ధరామయ్య? ఎక్కడ పోయినావు అఖిలేష్ యాదవ్? ఎక్కడ పోయినావు కేసీఆర్? ఎక్కడ పోయినావు రేవంత్ రెడ్డి? మీ బతుకులు ఎడ. మీరా హిందువులు, మీరా భారతీయులు, మీరా సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు? చెప్పండి రా, ఏ చర్చలకు రమ్మంటారు? రండిరా, ఢాకా పోదాం, బంగ్లాదేశ్ పోదాం. అదే ఆ బాధ, ఆవేదన అంతే. మేము కన్న బిడ్డ బంగ్లాదేశ్, మేము పుట్టించిన బిడ్డ బంగ్లాదేశ్. నేను దేశ ప్రధాని కూడా ఇంటర్వ్యూ ద్వారా కోరుకుంటున్నాను. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్న మోడీ గారు, ఇమ్మీడియట్లీ మిలిటరీ యాక్షన్ తీసుకోండి. ఇమ్మీడియట్లీ బంగ్లాదేశ్, అది మన దేశం, అది మన దేశం. 1947 కన్నా ముందు మన దేశం, మన నేల. 1971లో కూడా మనమిచ్చిన నేల. దయచేసి ఇదే సమయం, ఇది సరైన సమయం. ప్రపంచం కూడా ఈ సమయంలో మనకు సహకరిస్తుంది. ఏం చెప్పి మళ్ళీ బంగ్లాదేశ్ ఇండియాలో అవర్ కంట్రీ, అవర్ సాయిల్, సేవ్ దవర్ పీపుల్. మన హిందువుని కాపాడాలా. 1,50,00,000 మంది హిందువులు బిక్కుమంటి పానాలు అరచేతులు పెట్టుకున్నారు, మానాలు అరచేతులు పెట్టుకున్నారు. ఇదే సరైన సమయం. నేను ఈ దేశ అధ్యక్షురాలను అడుగుతున్నాను, ఈ దేశ ప్రధానమంత్రిని అడుగుతున్నాను, ఈ దేశ సైన్యాధిపతిని అడుగుతున్నాను. దేశం 125 కోట్ల హిందువులు మీకు సహకరించడానికి అవసరమైతే యుద్ధరంగంలోకి వస్తాం, అవసరమైతే యుద్ధరంగంలోకి వస్తాం. ఇది సరైన సమయం. బంగ్లాదేశ్ని మన దేశం, అది ఒక్క గంట చాలు మనం అనుకుంటే. దయచేసి ఇమ్మీడియట్లీ బంగ్లాదేశ్లో సైనిక చర్య తీసుకోండి, మన దేశంలో కలిపేయండి. అదే అఖండ భారత్. కానీ మీరు చేసిన డిమాండ్ బంగ్లాదేశ్ని ఇండియాలో కలపాలని, హిందువుల కోసం కలపాలంటున్నారు. అవును, కానీ అక్కడ ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవునని చూస్తాం, జవాబు దే देगा जो लोगों को हमारा हिंदुस्तान का मुस्लिम का जैसा नहीं है वो लोग. हमारे हिंदुस्तान का मुस्लिम हमारा भाई लोग है, यहाँ पर भाईचारे से रह रहे, यहाँ पर बराबर रहते. అక్కడ రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టడానికి సరైన సమాధానం ఇస్తాం. బంగ్లాదేశ్ని సైనిక చర్య తీసుకొని అప్పుడు సబ్కు సబ్ సిఖాయేగా జైసా సాలే లోగోं को कैसा सिखाने का वैसा सिखाएगा. हरामी लोगों को, हरामी लोग है जो हम देश दिया, हमारा जान देके
जो हिंदुस्तान ने उसको जान हथेले पे रख के उसको देश दिए तो आज जो 22% जो हिंदू था 7% किया, जो 7% हिंदू को जो हाँ जोर है, देखो एक बार पूरा मीडिया में कौन एक मीडिया ఛానల్ भी नहीं बोलते. అరే ఇదేం దారుణం అండి, ఇదేం దేశము. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చులకనయ్యాం హిందువులం. చెప్పండి ఎక్కడైనా ముస్లింల మీద మేము దాడులు చేశామా చెప్పండి. అక్బర్ గాడు, బాబర్ గాడు, ఖిల్జీ గాడు, ఖల్జీ గాడు వాళ్ళు చేశారు తప్ప మేము ఎక్కడ చేశామండి. ఈ దేశం ఎక్కడ చేశాం మేము? 800 సంవత్సరాలు వాళ్ళు చేశారు. ఎవరండి? దయచేసి ఒకటే చెప్తున్నాను, హిందువుల మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఏ జాతిని వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ బీజేపీ ఇదంతా రెచ్చగొడుతుంది. మతాలుగా ముస్లిమ్స్ ఒకవైపు, హిందువులు ఒకవైపు, దేశాన్ని 2 భాగాలు విభజించి ఏదో ఇక్కడ జరుగుతుంది దేశాన్ని విభజించినప్పుడు బీజేపీ ఉందా? లేదు. దేశాన్ని విభజించింది ఎవరు? వేరే పార్టీ, కాంగ్రెస్. కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో అట్లా జరిగింది. ఏ ప్రతిపాదకన దేశాన్ని విడదీశాడు? ఏ ప్రతిపాదకన దేశాన్ని విడదీశాడు? నెహ్రూ. ముస్లిం హిందూ అంతేనా? మరి హిందూ దేశం ఎందుకు కాలేదు? బీజేపీ లేక అది కాదండి, మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ ప్రజలకు తెలియాలి కదా నిజాలు. నెహ్రూ మీరు అన్నారు కదా, అవును, మత ప్రతిపాదకన దేశాన్ని చీల్చాడు. ముస్లింలకు ఒక దేశం, హిందువులకు ఒక దేశం. పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అయినప్పుడు భారతదేశం హిందూ దేశం ఎందుకు కాలేదు? ఇది హిందువులందరూ తెలుసుకోవాలా, వీలైతే ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోవాలా పాకిస్తాన్? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారండి? ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ నేల, ఇక్కడ రక్తం, ఇక్కడ గాలి, వాళ్ళకు మాకెంత హక్కులు ఉందో వాళ్ళకి అంత హక్కులు ఉన్నాయి. ఎవరు చెప్పారండి? మీరు ఇవే వాళ్ళు ఎందుకు వెళ్తారండి? ఈ నేలపుత్రులు వాళ్ళు. నేను అనేది ఏంటంటే చరిత్రలో జరిగిన నిజాలు చెప్తున్నా. ఈ నెహ్రూ కుటుంబము, ఈ కాంగ్రెస్ ఏ రకంగా హిందూ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తుందో చెప్తున్నా హిందువులకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ. ఒకవేళ నువ్వు మత ప్రాతిపదికన చేస్తే సెక్యులర్ కంట్రీ ఎందుకు పెట్టినావు? 75లో సెక్యులరే పెట్టేడుతుంటే మత ప్రాతిపదిక దేశం ఎందుకు తీసినావు? నీకు సెక్యులర్ దేశమే ఉంచాలనుకున్నప్పుడు మత ప్రతిపాదకన పాకిస్తాన్, బంగ్లాదేశ్ తీల్చే అవసరం ఎందుకు వచ్చింది? మత ప్రతిపాదించినప్పుడు మళ్ళీ 75లో ఎందుకు దొరకొట్టింది ఇందిరాగాంధీ సెక్యులర్ పదం? కాబట్టి ఇవన్నీ ఒక దేశ కుట్రలు, ఇవన్నీ చేసినాయని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఈ ప్రపంచానికి ఇదంతా ఇది మెయిన్గా ఈ సోషల్ మీడియా వల్లనే ఎక్కువ. అంటే ఈ ప్రపంచానికి హిందూ జాతి కానీ తెలవడం, మేము ఏం నష్టపోయాము, ఎంత హింసించబడ్డాము, కొద్దిగా లిటరేచర్ కావచ్చు, కొద్దిగా ఇప్పుడున్న అంటే ఈ యూట్యూబ్ లాంటి, వాట్సాప్ లాంటి తొందరగా ప్రజలకు చేరుకోవడం. ఒకప్పుడు ఏదో న్యూస్ పేపర్స్ వచ్చేది, ఊళ్ళో చదువు వచ్చిన వాడు ఒకడు ఉండేవాడు కాబట్టి పెద్ద. ఇప్పుడు హిందువులు మేల్కొంటున్నారు. హిందువులు మేల్కొంటే తప్పేమి అంటే ఇది ఎంతసేపు ఇది? మరి ముస్లిం, మరి కాంగ్రెస్ మతత్వ పార్టీని ఎందుకు అన్నారండి? వక్స్ చట్టాలు ఈరోజు ఒకసారి మేము పంపిస్తాను మధ్యప్రదేశ్ది. వాళ్ళు ఇప్పుడు నీ ఛానల్, ఒక వక్స్ బోర్డు వచ్చి నీ ఛానల్ నాదే అని డిక్లరేషన్ చేస్తే ఇంకా అడగడానికి వీలేదు నువ్వు. ఇప్పుడు సెక్రటరీ ఉంది, తెలంగాణ సెక్రటరీ మొన్న కట్టినాం. అవును. ఇప్పుడు వక్స్ బోర్డు వచ్చి దాని మీద డిక్లరేషన్ ఇస్తే అది వాళ్ళదే. ఇది ఎక్కడ చట్టాలు ఇట్లా చేస్తారా? ఇప్పుడు అందుకే కొత్త చట్టం కాంగ్రెస్ ఇట్లా చేయాలి దేశానికి. ఈ దేశద్రోహుల పార్టీ అండి, దేశద్రోహం పార్టీ. హిందువులు లేరా కాంగ్రెస్లో? కాంగ్రెస్లో ఉంటే తప్పలేదు, కమ్యూనిస్టులో తప్పలేదు, ఏ పార్టీలో తప్పలేదు, డిఎంకేలో ఉంటే తప్పలేదు. కానీ హిందూ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి కావాలి కదా. పార్టీలు వేరు, పార్టీలకి ఏమిటది? రాజకీయ వ్యవస్థ అది. ధర్మం వేరే ఉంటుంది కదా. ప్రతి ఒక్కడు బోడిగాడు, బొంగుగాడు, మేము పూజలు చేస్తున్నాం, మేము పూజలు చేయమా. ఇక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటాడు మతం ఇంట్లోనే. మరి బంగ్లాదేశ్లో ఇండియాలోకి వచ్చి ఎందుకు చంపుతున్నారు రేవంత్ రెడ్డి? ఇంట్లోనే ఉండాలి కదా మతం, ఇంట్లోనే ఉండాలి కదా. మా కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంట్లోనే ఉండాలి కదా మతం. మరి బహిరంగం గురెందుకు ఎత్తున్నారు? మా ఆడబిడ్డలకు ఏమంటారు అత్యాచారాలు చేసుకున్న బ్రాలెందుకు చూపిస్తారు? ఇంతమందిని రేపు చేసినామని. రేపు ఆ సంఘటనలు మనకు పునరావృతం అయితే ఎట్లా? ఇక్కడ హిందువులే కదా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే హిందువులు ఏ పార్టీలో ఉండొచ్చు, తప్పలేదు. కానీ ధర్మానికి ప్రమాదం అయినప్పుడు, ధర్మానికి అవమానం వచ్చినప్పుడు, మీరు ఉదాహరణ ముస్లిం స్టూడెంట్ సోదరులు ఎంత మంచిగా ఉంటారు. నేను అందుకోసం మనం ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అక్బరుద్దీన్ ఇన్స్పిరేషన్ మాకు కొన్ని విషయాలు. అక్బరుద్దీన్ అసౌద్దీన్
అలా జాతిని ఇట్లా ఇట్లా టచ్ కానివారు. రోడ్ మీద చిన్న యాక్సిడెంట్ అయితే ముస్లిం సోదరులకు 100 మంది కొడతారు. అదే హిందూ వాడు ఉన్నట్టు ఆటోలో ఉంటే ఆడు కూడా దిగిపోతాడు, ఈయన కొడుతుంటే, హిందువుని కొడుతుంటే. అందుకోసం నేను చెప్పేది హిందువులకు, ముస్లిం సోదరులను చూసి బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు చేసే 5 సార్ల నమాజు, వెళ్ళండి గుళ్ళకి వెళ్ళండి, ఏం రోగం పుట్టింది మీకు? వాళ్ళు మంచిగా ఖురాన్ తాలీం చేస్తున్నారు, చదవండి భగవద్గీత. రోజుకి 5 చదువుతున్నారు, మీరు వారానికి ఒకసారి అవ్వండి గుళ్ళలకు. శుక్రవారం నాడు వాళ్ళు, ఆదివారం నాడు క్రిస్టియన్స్. మేము చెప్పేది గిదే హిందువులకు. సంస్కారం మర్చిండ్రు, నీతి నిజాయితీలు కోల్పోతున్నారు. ఈ జాతి ఎంతో ఉన్నతమైన జాతి, ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన జాతి, ప్రపంచానికి జ్ఞానం చెప్పిన జాతి. ఇవేమినండి నిన్న మొన్న ఇబ్బడి ముబ్బడి పాటలు మొన్న పుట్టినాయి, ఇవి మన ప్రాంతీయ పాటలు పుట్టినట్లు.